రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే థీమ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో తెలంగాణ విజన్ 2047 నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే థీమ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో తెలంగాణ విజన్ 2047 నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొనున్నారు. వికసిత్ భారత్ 2047 సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే థీమ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో తెలంగాణ విజన్ 2047 నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం చంద్రబాబు కూడా ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న ఏదైతే ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు, ఈ రోజు నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో కూడా పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ప్రారంభమైంది. ఏదైతే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ రోజు వికసిత భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే థీమ్తో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాల వారీగా ఏదైతే నిర్ణయాలు తీసుకుని వేగవంతంగా అమలు చేయాలో వాటి మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద మాట్లాడి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి నిర్మాణం, పోలవరానికి నిధులు, అదేవిధంగా ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ల విషయం, దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా పనులు చేయగలుగుతామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లి అక్కడ నుంచి కేంద్రానికి అవసరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా అమలు చేయించుకుంటూ కేంద్రానికి సంబంధించి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం ఇక్కడ పూర్తిగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క పోలవరానికి సంబంధించి నిధులు విడుదల, అదే విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉంది.
కేంద్ర ప్రభుత్వం గతానికంటే భిన్నంగా ఇక్కడ అమరావతి నిర్మాణం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇక్కడ నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకునే విధంగా ఈ సమావేశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నీతి ఆయోగ్ ద్వారా రాబట్టుకోవాల్సినటువంటి అన్నింటిని కూడా రాబట్టుకునే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.